మిత్రులారా, ఈ రోజున ఆ లలిత అమ్మవారి గురించి ఒక చిన్న శీర్షిక చేస్తున్నాను. ఇది విని నన్ను మీరు ఆశీర్వదించండి ప్లీజ్. పద్మరాగ ప్రభలను పరిహసించే పరాశక్తికి ప్రణామాలు. అమ్మా, నీవు లోకాలకు సుఖభిక్ష పెట్టే అన్నపూర్ణవు. నీ పవిత్ర చరణాలను పూజిస్తే చాలు, పంచ మహాపాతకాలు కూడా భస్మమైపోతాయి. నీ మగడు సర్వసంగ పరిత్యాగి అయినా నీ మొలక నవ్వుల వాలు చూపుల సౌందర్యానికి శివతేజస్సు సగంగా నీలోకి చేరింది. సురలోకాలన్నీ ప్రతిదినం ప్రభాత సమయాన కైలాసానికి చేరి నీకు మేల్కొల్పు సన్నతులర్పిస్తున్నాయి. నీ ఒక జగం, నీలో సగం శివం. చందమామ చల్లని తెల్లని వెన్నెలని అనుగ్రహమే. చందమామ చల్లని తెల్లని వెన్నెల నీ అనుగ్రహమే. కలువల కళల మిలమిలలు నీ చలవే. ముచ్చటైన మంచువానలు, నిప్పులు ఉరిమే ఎండవేళలు నీ చూపుల్లో నుంచే అవతరిస్తాయి. నీ అనురాగ బలంతో పరమశివుడు ఈ ప్రపంచాన్ని పాన్పుగా చేసుకొని పరవళిస్తున్నాడు. సృష్టి సంపదల దొరతనానికి నువ్వే సర్వాధికారినివి. నీ శ్రీ పాద పద్మాలపై భక్తి ఉంచితే చాలు, రుణబాధలు అపమృత్యువులు భస్మమైపోతాయి. 14 లోకాల ప్రకృతి నీ నొసట చందనపు చుక్కగా దర్శనమిస్తోంది. వెండి కొండ కొప్పున కొంగొత్త కాంతిపుంజానివి నీవు. సృష్టి శక్తులు సుగంధ సామాగ్రులై నీకు వీవనులు వీస్తున్నాయి. మనసుకి మాటకి అందని దివ్య వైభవాలే నీ మహిమలు. అమ్మా, గంగాది పుణ్య నదీ జలాలలో మునకలు వేసిన, పారిజాత కదంబ ప్రసూనాలతో పవిత్రార్చనలు చేసిన, చందన కస్తూరి కర్పూరాలు సమర్పించిన, తాంబూల దళాలు మధుర రసఫలాలు ఇలా ఎన్నెన్ని నీ ముందుంచినా నీవు ఒక్క భక్తికి మాత్రమే కరుగుతావు. కైలాస గిరుల మీదుగా పయనించే నీ మందహాసం లోకాలన్నీ అవలీలగా దాటి మాకు సద్భక్తిని, ఆయురార్భాగ్యాన్ని, సుస్థిర ఆరోగ్యాన్ని, ఐశ్వర్య సంతోషాలను జన్మాంతమందు ఆ కైలాస దర్శనాన్ని ప్రసాదించుగాక. పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మా హృదయాలకు మెరుగులు దిద్దుగాక. లోకాలను మెరిపించే ఆణిముత్యమ, నీకు సాష్టాంగ ప్రణామాలు. నీ వరాల పోతను మాపై కురిపించు. లక్ష్మీమాత లలితా అనుగ్రహ ప్రాప్తిరస్తు. లలితామాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. లక్ష్మీమాత కటాక్షనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.